ఇక్కడ మరణం తర్వాత కదా, తర్వాత కంటిన్యూ చేయాల్సి వచ్చింది అది కిరణ్ కుమార్ రెడ్డి కూడా. రోజు ఈ టైంలో వచ్చింది ఈయనకి మంత్రి పదవి. కానీ ఆయన గెలిచింది ఎప్పుడు? దశాబ్దాలను గెలుస్తూనే ఉన్నాడు, ఓటమి ఎరగనోడు ఆయన. అట్టంటోడికి అన్నిసార్లు పోటీ చేసినటువంటి ఈయన ఒకడు ఉత్తరాంధ్రలో ఒక ఆయన ఉండేవాడు, ఇప్పుడు శాంతం అయి పక్క వెళ్ళిపోయినట్టున్నాడు. ఆయన 7 సార్లు ఏమో గెలిచాడు కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యే. వీళ్ళిద్దరూ రాష్ట్రంలో అత్యధిక సార్లు గెలిచినటువంటి వాళ్ళు. మధ్యలో ఓడిన సందర్భాలు ఉన్నాయి కదా, ఆయన కూడా 7 సార్లు అదే మధ్యలో ఓడిన సందర్భాలు ఉంటాయి. వీళ్ళిద్దరూ ఉత్తరాంధ్రలో ఒక ఆయనను ఈయన మాత్రం ఓటమి ఎరగకుండా గెలిచినటువంటి వాళ్ళు. కానీ మంత్రి పదవులు రాలేదు. ఈయనకి మంత్రి పదవి కూడా ఇచ్చారు ఆ తర్వాత. అంటే అట్లాంటిది, అంటే తన తండ్రి టైంలో వ్యతిరేక వర్గం ఆయన పెద్దిరెడ్డి, కానీ ఇవాళ జగన్కి అత్యంత సన్నిహితంగా ఉండేది పెద్దిరెడ్డి. ఓ రకంగా చెప్పాలంటే కొడుకులాగా చూసుకుంటాడు. తన ఏది మిథున్ రెడ్డి జగను ఇద్దరు నా కొడుకులు అన్నట్టు ఆయన ఫీల్ అవుతాడు. అందుకనే జగన్ చెప్పిన దాంట్లో మళ్ళీ అక్కడ బాస్గానే చూసుకుంటారు. కుప్పం అంటే కుప్పం. ఇంకోటి రాజకీయ వ్యూహాల్లో మహాముదురు, మామూలు ముదురు కాదనమాట. అలాంటి పెద్దిరెడ్డిని తొక్కాలని, ఓ రకంగా మానసికంగా ఏడిపించాలని మిథున్ రెడ్డిని చేసింది. మిథున్ రెడ్డికి వాస్తవంగా చెప్పాలంటే మనం ఈ సినిమాల్లో